ప్రయాణికులపై ఆర్టీసీ పరోక్ష బాధుడు. అదే దూరం కిలోమీటర్లు లెక్కన పెంపు. రౌండప్ పేరుతో 3-4 కిలోమీటర్లకు ఆర్టీసీ అదనపు వసూళ్లు. టోల్ ఛార్జీలో సైతం టికెట్లపై 20-30 రూపాయలు పెంపు. సో మనం చూసుకున్నట్లయితే ఎవరికైనా సరే సూర్యాపేటకైనా గత ఏడాది ఎంత దూరమో ఇప్పుడు అంతే దూరం. కానీ ఆర్టీసీ మాత్రం రూట్ను బట్టి 3-4 కిలోమీటర్ల దూరం పెరిగిందని చెబుతుంది. దూరం లెక్కల మాయాజాలంతో ఛార్జీలు పెంచేసింది. హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు గతంలో 132 కిలోమీటర్ల ఛార్జీ తీసుకోగా ఇప్పుడు 135 కిలోమీటర్లకు వసూలు చేస్తుంది. గతంలో హనుమకొండ నుంచి ఏటూరు నాగారానికి 111 కిలోమీటర్ల ఛార్జీ తీసుకోక ఇప్పుడు 115 కిలోమీటర్లకు అంటుంది. ఆర్టీసీ ఇలా ఒక్కో రూట్లో 4-5 కిలోమీటర్ల దూరం పెంచేసి అదనంగా ఛార్జీలు వసూలు చేస్తుంది. టోల్ గేట్ రుసుములు కూడా 20-30 రూపాయలు పెంచి ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతుంది. ఇదేం రౌండప్? గతంలో చిల్లర సమస్య పేరుతో ఆర్టీసీ టికెట్ ఛార్జీలని 1-2 రూపాయలు పెంచింది. కానీ ఇప్పుడు ఏకంగా నగరాలు పట్టణాలకు మధ్య దూరాన్ని రౌండప్ పేరుతో పెంచేసింది. ఇక్కడ చిల్లర సమస్య లేదు. పైగా ఆన్లైన్ సదుపాయంతో ఇక్కడ పైసల్లో కూడా చెల్లించే వెసులుబాటు ఉంటుంది. రౌండప్ విధానంలో ఆర్టీసీ తీరు నిజాయితీగా లేదన్న ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ప్రయాణ దూరాన్ని 110, 115, 120 కిలోమీటర్లు ఇలా ఆర్టీసీ లెక్కిస్తుంది. 111 కిలోమీటర్ల దూరం ఉంటే 110 కిలోమీటర్లుగా చేయాలి. కానీ 115 కిలోమీటర్లు చేసేసింది. 132 కిలోమీటర్ల దూరం 130 కిలోమీటర్లు రౌండప్ చేయాలి. కానీ 135 కిలోమీటర్లు వసూలు చేస్తుంది. మొత్తం ఛార్జీలు 220 రూపాయలు అయితే అందులో 220 చేయాలి. కానీ 230కి పెంచింది. సో ఈ విధంగా చూసుకుంటే ఆర్టీసీ ప్రయాణికులపై రౌండప్ పేరుతో భారీగా వసూలు చేస్తుంది. ఇక టోల్ పేరుతో భారీగా వసూలు. ఒక టోల్ గేట్కు ఆర్టీసీ 400 రూపాయలు 420 చెల్లిస్తే రోజులో ఎన్ని ట్రిప్పులైనా తిరగవచ్చు. హైదరాబాద్ సూర్యాపేట, మహబూబ్ నగర్, హైదరాబాద్ కరీంనగర్, హైదరాబాద్ రూట్లో ఒక్కో బస్సు రోజుకు రాను పోను 4 ట్రిప్పులు తిరుగుతుంది. సగటున 40 మంది చొప్పున ఒక బస్సులో రోజుకు 120 మంది ప్రయాణిస్తున్నారు. ఒక్కో ప్రయాణికుడి నుంచి 46 రూపాయల చొప్పున అంటే 7,360 రూపాయల ఆదాయం టోల్ ఛార్జీల రూపంలో ఆర్టీసీ తీసుకుంటుంది. చెల్లించే టోల్ మొత్తానికి ప్రయాణికులు చెల్లించి వసూలు చేసే టోల్ లెక్కకు మధ్య భారీ వ్యత్యాసం అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కూడా వసూలు చేసి మొత్తం మీద ఆర్టీసీ అనేది ప్రయాణికులపై భారం అయితే మోపుతుంది అనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.